డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో ఏంజల్ నెంబర్స్ యూస్ చేసుకొని వాళ్ళు అనుకున్న డిజైర్స్ కావచ్చు, లేదంటే అబెండెన్స్ పెంచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ కొన్ని నెంబర్స్కి కొన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి 4, 5, 6 ఆ నెంబర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అది మనకు కనిపించినప్పుడు అది మనకి ఈ సైన్ ఇండికేట్ చేస్తుంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మనం చాలా నంబర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము, ఏంజల్ నంబర్స్ అని చెప్పేసి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్ కూడా 4, 5, 6 అని చెప్పుకోవచ్చు సిరి. నిజంగా హై వైబ్రేషన్స్ ఉంటాయి 4, 5, 6 అనే నంబర్లో. అది అంటే దాన్ని ఒక సీక్వెన్స్ ఎలా ఉంది అంటే పెరుగుతూ వెళ్తుంది 4, 5, 6 అని చెప్పేసి. సో మన లైఫ్లో కూడా గ్రోత్ అనేది ఆ విధంగా ఉంది అని చెప్పేసి సూచించే నంబర్ అనమాట. సో దీన్ని ఏంజల్ నంబర్ కూడా అని మనం అనుకోవచ్చు. ఏంజల్స్ అంటే ఇన్విజిబుల్ బీయింగ్స్ సిరి. మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక్కోసారి మనకి ఏదన్నా చూడగానే హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం కలర్ఫుల్గా ఉండడం, వాటి షేప్ అంటే వాటి కదలిక, ఎక్కడన్నా గార్డెన్లో పార్క్లో వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదంగా అంటే ప్లెజెంట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా చూడగానే. ఎందుకు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అంటే నేచర్ యొక్క ఏంజల్స్ మన చుట్టుపక్కనే ఉంటాయన్నమాట. సో వాళ్ళ యొక్క ప్రజెన్స్, వాళ్ళ యొక్క ఆరాలోకి మనం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం వాటిని చూడగానే. అలాంటి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ ఏంజల్స్కున్న ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. సో 4, 5, 6 అని చూసినా కూడా మనము ఆ విధంగా ఫీల్ అవ్వచ్చు. ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కటి అలా ఏంజల్ నెంబర్ 4, 5, 6 కనిపించింది అంటేనే ఏంజల్స్ మీ చుట్టుపక్కనే ఉన్నారు, మీ లైఫ్లోకి అబండెన్స్ తీసుకొస్తున్నారు అని మనం హ్యాపీగా అఫర్మ్ చేసుకోవాలి. ఏదైనా కూడా మీ కోరిక ఏదైతే ఉంటో దాన్ని విజువలైజ్ చేసుకోండి, అయిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఈ నంబర్ నాకు కనిపించే విధంగా చేశావు. ఈవెన్ కరెన్సీ నోట్స్ పైన కూడా వస్తుంది సిరి 4, 5, 6 అని చెప్పేసి. సో ఎప్పుడు ఆ కరెన్సీ నోట్ని మన దగ్గరనే పెట్టుకోవాలి. ఎప్పుడు చూసినా కూడా అలాంటి వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట మన లైఫ్లోకి. ఒక్కోసారి మన డిజైర్, మన గోల్ వైపు మనం వెళ్తూ ఉన్నప్పుడు సో ఒక్కొక్కసారి మనము లో అయిపోతూ ఉంటాం, అరే ఇది అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ నంబర్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ కరెన్సీ నోట్ అనేది కూడా ఎప్పుడు పర్సులో ఉంచుకున్నట్టయితే ఒక్కోసారి మనం గ్రాటిట్యూడ్ అని రాసి కూడా మన పర్సులో పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా కరెన్సీ నోట్స్ కూడా ఎప్పుడు మన పర్సులో ఉండే విధంగా చూసుకోవాలి. బికాస్ సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, పర్సు ఓపెన్ చేయగానే దాంట్లో డబ్బులు ఉన్నాయంటే నేను సమృద్ధిగా ఉన్నాను అనే హ్యాపీనెస్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. డబ్బులు లేవు అన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి ఏ విధంగా అర్థమవుతుంది, నేను చాలా పూర్ అనే విధంగా అర్థమయ్యి ఆ విధంగానే ఇంప్రెస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా డబ్బులు సమృద్ధిగా అంటే ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు ఖాళీగా కనిపించొద్దు పర్సు. సో దాని యొక్క అరేంజ్మెంట్ కూడా సిరి మనం తర్వాత ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము, ఎలా అరేంజ్ చేసుకోవాలి పర్సులో అనేది. సో 4, 5, 6 అనేది చాలా హై వైబ్రేషన్స్ ఉన్న నంబర్. జనరల్గా 4 అంటే ఏం చెప్తూ ఉంటారు, రాహు గ్రహానికి సంబంధించిన నంబర్ కదా, ఛాయాగ్రహం అని కూడా మనం అంటామన్నమాట. దట్ మీన్స్ ఏంజల్స్ కూడా మనల్ని ఒక షాడో లాగా ఫాలో అవుతూ మనకి గైడెన్స్ ఇస్తున్నారు. సో ఆ 4 అలా సూచిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా 5 అంటే బుధుడికి సంబంధించిన నంబర్. సో ఏంటి అంటే బిజినెస్, ఒకవేళ మనం బిజినెస్ గ్రో అవ్వాలి అన్నా కూడా బుధుడికి మనము ప్రే చేస్తూ ఉంటాం జనరల్గా. సో అదేవిధంగా 6 అంటే శుక్రుడి నంబర్ అని చెప్తూ ఉంటాం, వీనస్. సో లక్ష్మీదేవి, వీనస్ అనగానే శుక్రుడు అనగానే లక్ష్మీదేవి అంటే డబ్బుల ఫ్లో అనేది చాలా అబండెంట్గా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఇలా 4, 5, 6 మనం యాడ్ చేసినా కూడా మనకి 6 వస్తుంది. అంటే 15, 1 + 5, 6 మళ్ళీ శుక్రుడి నంబరే కదా. సో ఈ ప్రాస్పెరిటీకి సూచిస్తూ ఉంటుంది అనమాట ఈ నంబర్. సో మన లైఫ్లో అబండెన్స్ అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఏంజల్, మనం చాలా వరకు చక్రాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం కదా సిరి. సో హార్ట్ చక్రాకి సంబంధించిన నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. బికాస్ ఎప్పుడైతే హార్ట్ చక్ర ఆ యొక్క ఏంజల్కి మనం కనెక్ట్ అయినా మన దగ్గర నెంబర్ ఆఫ్ ఏంజల్స్ కూడా క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. సో హార్ట్ చక్రాకి సంబంధించిన క్రిస్టల్ ఏదైనా రోజ్ క్వార్ట్స్ మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా గ్రీన్ అవెంచురిన్ ఆ యొక్క ఏంజల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఆ ఏంజల్స్ పట్టుకొని మీ యొక్క సంకల్పం ప్రేమగా చెప్పుకోండి, ఈ నా డిజైర్ ఉంది, నా విష్ ఉంది, ఇది ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పుకున్నప్పుడు సిరి ఏంజల్స్ చాలా తొందరగా రెస్పాండ్ అవుతాయి అన్నమాట. సో అంటే లవ్ బీయింగ్స్ అనమాట ఏంజల్స్ అంటేనే. సో మనం కొంచెం పాజిటివ్గా ఉండి ప్రేమగా చెప్పినా చాలు,
ఎంత పాజిటివ్గా తీసుకుంటాయంటే ఏంజిల్స్ వీళ్ళ విష్ ఎలాగైనా కూడా ఫుల్ఫిల్ చేయాలి అనే విధంగా అర్థం చేసుకుంటుంది. ఏంజిల్స్ అంటే ఏంటి? దేవదూతలను చెప్పుకుంటాం. అంటే యూనివర్స్ మనకి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వకుండా త్రూ ఏంజిల్స్ ఒక మెసెంజర్ అనమాట. ఏంజిల్స్ ద్వారా మన లైఫ్లోకి తీసుకొస్తుంది అనమాట అబండెన్స్ అనేది. సో ఏంజిల్స్ మనం కొంచెం ప్రేమగా ఉండి చెప్పుకున్నా కూడా ఏ విధంగా భగవంతుడికి కన్వే చేస్తాయి అని అంటే చాలా పాజిటివ్గా వీళ్ళకి ఈ విష్ ఉంది, ఫుల్ఫిల్ చేయాల్సిందే. మనం కొంచెం ప్రేమగా అన్నా కూడా, ఒక 10% ప్రేమగా అన్నా కూడా 100% ప్రేమ అనేది ఆ భగవంతుడికి ఎక్స్ప్రెస్ చేస్తాయన్నమాట ఈ మెసెంజర్స్. సో ఆ విధంగానే అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మన గోల్కి సంబంధించి, అలాంటి వైబ్రేషన్స్ మనం ఎప్పుడైతే నిద్రపోతామో మన సబ్కాన్షియస్ మైండ్లో ఇన్స్టిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైతే కోరుకున్నామో మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే కదా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ రోజ్ క్వార్ట్స్ ఏంజిల్ని మనం పట్టుకొని అలా ప్రేమగా మీ ఇంటెన్షన్ ఎప్పుడైతే చెప్పుకుంటారో ఏ విధంగా అయినా కూడా అది తీర్చడానికి రెడీగా ఉంటాయి అన్నమాట ఏంజిల్స్. ఆ కమ్యూనికేషన్ అనేది భగవంతుడికి మనకి మధ్యలో ఆ దేవదూతలు అనేవి వాటి యొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. చాలా హై పవర్ఫుల్ అనమాట ఏంజిల్స్ కూడా. అందుకే మనము ఇప్పుడు ఏంజిల్స్ వర్క్షాప్ అనేది పెట్టడం జరిగింది. ఆ నంబర్స్ మనకి మన లైఫ్లోకి ఎలా అబండెన్స్ తీసుకొస్తాయి అండ్ ఏంజిల్స్ యొక్క పాత్ర ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. మనము అఫర్మేషన్స్ కూడా చాంట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్లీ ఎలాంటి అఫర్మేషన్ యూజ్ చేయాలి అంటారు? సో మామూలుగా సిరి మనం ఎలా అయితే భగవంతుడికి ప్రే చేసుకుంటామో స్నానం చేసిన తర్వాత, సో ఈ ఏంజిల్స్ని మనం అట్లాంటి సీక్రెట్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయితే మనం రోజ్ క్వార్ట్స్ ఏంజిల్ పట్టుకొని మన విష్ అలా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పుకున్నప్పుడు మనం అఫర్మ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏం కావాలి లైఫ్లో? హెల్త్ కావాలా, రిలేషన్స్ కావాలా, లేదంటే డబ్బులు కావాలా? సో ఒకదానిపైనే మనం ఫోకస్ చేయాలి. బికాస్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మన సబ్కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకున్నా కూడా క్లారిటీ ఇంపార్టెంట్ చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే ఏంజిల్ యొక్క ఎనర్జీకి కనెక్ట్ అయ్యి మనం అఫర్మ్ చేసుకోవాలి అన్నా, మీకు ఏం కావాలి? ఒకవేళ మీకు డబ్బులే కావాలి అని అన్నారనుకోండి, సో డబ్బుల గురించి మనం అఫర్మ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ అని చెప్పేసి, మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ అబండెంట్లీ అని చెప్పేసి అలా చెప్పుకోవచ్చు అనమాట. ఆ అఫర్మేషన్స్ అనేవి నేను ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉన్నాను, డబ్బులు అంటే నాకు ఇష్టం, అదేవిధంగా డబ్బులు కూడా నన్ను ఇష్టపడుతున్నాయి అండ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి డబ్బులు నా లైఫ్లోకి వస్తూ ఉన్నాయి, వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఏంజిల్స్కి కృతజ్ఞతలు, పంచభూతాలకి కృతజ్ఞతలు అని చెప్పేసి అలా చెప్పుకున్నప్పుడు ఆ అఫర్మేషన్ ఫీలింగ్తో చెప్పుకోవాలన్నమాట. సో ఏదైనా మనం విజువలైజేషన్ చేసిన, అఫర్మేషన్ చేసిన ఫీలింగ్స్, ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనం చేసామనుకోండి అది మేనిఫెస్ట్ అవ్వదు తప్పకుండా. బికాస్ ఫీలింగే ఇంపార్టెంట్. సో ఎంత ఫీల్ అవుతూ అఫర్మ్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా నెరవేరి తీరుతుందన్నమాట. సో ఆ విధంగా మనం అఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలా ఎవరైనా కూడా ఏంజిల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ దాని గురించి తెలుసుకోవడం, మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకోవాలన్నా వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మనకి అట్రాక్ట్ అబండెన్స్ త్రూ ఏంజిల్ నంబర్స్ అనే వర్క్షాప్ జరుగుతుంది సిరి. సో సండే అయితే మనకి నార్మల్గా ఫ్రీ డెమో క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. అసలు నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏంజిల్స్ కూడా మనకి ఎలా హెల్ప్ చేస్తారు, ఏంజిల్స్ నంబర్స్ ద్వారా మన లైఫ్లోకి అబండెన్స్ ఎలా తీసుకొస్తారు అనే దాన్ని బట్టి క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక మీరు కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.